ఉదయపూర్కు చెందిన ఒక ఐఏఎస్ అధికారికి ఒక మెయిల్ రావడం జరిగింది. అందులో బ్యాంకుకు సంబంధించి మీరు కేవైసీ అప్డేట్ చేయాలి, అది కూడా ఆన్లైన్లో చేసుకునే సౌకర్యం మీకు కల్పిస్తున్నాము అని ఉంది. ఆ మెయిల్లో వచ్చిన లింక్ని క్లిక్ చేస్తూ అతను ఫామ్ నింపడం మొదలు పెట్టడం జరిగింది. డీటెయిల్స్ ఎంటర్ చేయడంలో భాగంగా అతని బ్యాంకుకు లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరిగింది. అది కూడా ఫామ్లో అతను నింపడం జరిగింది. అప్పుడు ఒక్కసారిగా షాక్. అతని అకౌంట్లో నుండి 6 లక్షల రూపాయలు కట్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇదంతా కూడా ఆన్లైన్ మోసాల గురించి అవగాహన లేకపోవడం వల్ల ఒక ఐఏఎస్ అధికారికి జరిగినటువంటి మోసం. ఐఏఎస్కు తప్పలేదు ఆన్లైన్లో మోసపోవడం, కానీ మీరు తప్పించుకోవచ్చు మన వీడియోస్ చూడడం ద్వారా, ఆన్లైన్ మోసాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా. ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీకేసీ. ఇంటర్నెట్ అనేది ప్రపంచంలో జరిగే చాలా విషయాలను సులభంగా సరళంగా చేయడం జరిగింది. శ్రమపడకుండా మనం ఇంటర్నెట్ను ఉపయోగించి ఆన్లైన్లో మనీ ట్రాన్స్ఫర్స్, బిల్ పేమెంట్స్, షాపింగు, ఫుడ్ ఆర్డరు, ఇలా చాలా రకాలుగా మనం ఇంటర్నెట్ను ఆన్లైన్ను ఉపయోగించుకొని మనకు ఎదురయ్యే శ్రమను తగ్గించుకున్నాము. మనం ఎంతలా ఇంటర్నెట్ను ఆన్లైన్లో వాడుతున్నామో ఆన్లైన్ మోసాలు కూడా అంతగా పెరిగిపోయాయి. ఒక చిన్న తప్పు కూడా మనకు లక్షల్లో నష్టం చేకూర్చవచ్చు. కనుక ఆన్లైన్లో మనం చేసే ట్రాన్సాక్షన్ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మోసగాళ్ళు కూడా రోజురోజుకు కొత్త పద్ధతులు వాడుతున్నారు. ఇంతకు ముందు రోజుల్లో అయితే మేము బ్యాంకు నుండి కాల్ చేస్తున్నాము, మీ కార్డ్ ఎక్స్పైరీ అయిపోతుంది, మీరు కనుక అప్డేట్ చేసుకోకపోతే, కేవైసీ కంప్లీట్ చేయకపోతే మీ కార్డును బ్లాక్ చేయడం జరుగుతుంది, మీరు కార్డుకు సంబంధించిన డీటెయిల్స్ చెప్తే మేము అప్డేట్ చేస్తాము అని మీ బ్యాంకుకు లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పడం ద్వారా మీ కేవైసీ కంప్లీట్ అవుతుంది అని చెప్పేవారు. అలా కనుక చెప్పినట్లయితే ఆ ఓటీపీ ఎంటర్ చేయడంతో వారి అకౌంట్లో ఉన్న డబ్బులు కట్ అయిపోవడం జరిగేది. ఇక ఫిషింగ్ మెయిల్స్, ఎస్ఎంఎస్ల గురించి ఒకసారి చూద్దాం. అన్నోన్ నెంబర్స్ నుండి మనకు మెయిల్స్ కానీ ఎస్ఎంఎస్లు కానీ రావడం జరుగుతుంది. అందులో మీరు లాటరీ గెలుచుకున్నారు, కారు గెలుచుకున్నారు, బంపర్ ఆఫర్ వచ్చింది అని చెప్పేసి, ₹1,00,00,000 గెలుచుకున్నారు అని చెప్పి ఇలాంటి మెసేజ్లు వస్తాయి. అవి చూసి మనం మోసపోయినట్లయితే ఇంకా అంతే సంగతి. దాంట్లో మనము మన డీటెయిల్స్ ఎంటర్ చేయడం, వాళ్ళు ఇచ్చిన లింకులను ఉపయోగించి డీటెయిల్స్ ఎంటర్ చేయడము, వాళ్ళు అడిగినటువంటి ఓటీపీలు చెప్పడము ద్వారా మీ బ్యాంకులో ఉన్న డబ్బులను పోగొట్టుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఏ బ్యాంకు కానీ, ఏ రిప్యూటెడ్ కంపెనీ కానీ మీ పర్సనల్ డీటెయిల్స్ ఫోన్ చేసి, మెసేజ్లు చేసి అడగడం జరగదు. కానీ ఫ్రెండ్స్, ఈ పద్ధతులన్నీ చాలా ఓల్డ్. ఇప్పుడు మోసగాళ్ళందరూ అప్డేట్ అయ్యారు. ఈ పద్ధతుల్లో కాకుండా వాళ్ళు కొత్తగా ఆన్లైన్ను బేస్ చేసుకొని మోసాలు చేయడం జరుగుతుంది. అండ్ అవి ఎలాగుంటాయో కొన్ని కేస్ స్టడీల ద్వారా మనం చూద్దాం. ఇప్పుడు మీరు కనుక గూగుల్లో ఐ వాంట్ లోన్ అని టైప్ చేసినట్లయితే మీకు అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ రేట్తో చాలా వెబ్సైటు మీకు లోన్ ఇవ్వడానికి ముందుకు వస్తాయి. అది పర్సనల్ లోన్ కావచ్చు, కార్ లోన్ కావచ్చు, హోమ్ లోన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వెబ్సైట్లో ఉన్న నెంబర్కి కానీ కాల్ చేసినట్టయితే మీకు వాళ్ళ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి, లేదా ఫిజికల్గానైనా మా కంపెనీ అడ్రస్కు పంపండి అని చెప్తారు. అలా కనుక మనం డాక్యుమెంట్స్ పంపించినట్లయితే 1-2 రోజుల తర్వాత మనకి మెయిల్ కానీ ఎస్ఎంఎస్ కానీ వస్తుంది, మీరు లోన్ అప్రూవ్ అయింది అని చెప్పేసి. మనం ఇంట్రెస్ట్గా ఆ ఎస్ఎంఎస్కి రియాక్ట్ అయ్యేసి, లేదంటే ఆ మెయిల్కి రియాక్ట్ అయ్యేసి మనం కనుక కాల్ చేసినట్లయితే మీకు లోన్ అయితే అప్రూవ్ అయింది, కానీ మీరు దానికోసం కొంచెం ప్రాసెసింగ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తారు. ఆ ప్రాసెసింగ్ ఫీ కోసం వారు ఇచ్చిన అకౌంట్లో మీరు కనుక అమౌంట్ వేస్తే మీకు శాంక్షన్ అయిన లోన్ అమౌంట్ పూర్తిగా మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, అలా కనుక మనం ప్రాసెసింగ్ ఫీ డబ్బులు కనుక పే చేసినట్లయితే ఇక అంతే సంగతి. ఇక వారి దగ్గర నుండి ఎటువంటి రెస్పాండ్ ఉండదు, అండ్ ఆ నెంబర్లు కూడా పనిచేయవు. ఫ్రెండ్స్, నేను ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఏ బ్యాంకు కానీ, ఫైనాన్స్ సంస్థ కానీ ప్రాసెసింగ్ ఫీను తాము ఇచ్చే లోన్ నుండి మాత్రమే కట్ చేసుకుంటుంది తప్ప బయట నుండి ప్రాసెసింగ్ ఫీ అడగడం జరగదు. ఒకవేళ బయట నుండి ప్రాసెసింగ్ ఫీ అడిగారంటే ఆ ఫైనాన్స్ సంస్థ కానీ, బ్యాంకు కానీ మనల్ని మోసం చేస్తుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఫేస్బుక్ను ఉపయోగించి మోసగాళ్ళు ఎలా మనల్ని ఫ్రాడ్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. మనకు తెలిసిన వాళ్ళ ఫోటో కానీ, లేదంటే సెలబ్రిటీల ఫోటో కానీ డౌన్లోడ్ చేసుకొని ఒక డూప్లికేట్ ఫేస్బుక్ ఐడిని అయితే క్రియేట్ చేస్తారు. ఆ అకౌంట్ను ఉపయోగించి మనకు ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపిస్తారు. అండ్ అలాగే మెసెంజర్ సాయంతో హాయ్, హౌ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్, ఇలాంటి చాలా మెసేజ్లు అయితే పెడతారు. లేదా అందమైన అమ్మాయి ఫోటోలతోనైనా ఇలాంటి అకౌంట్స్ క్రియేట్ చేసి పెట్టడం జరుగుతుంది.
కొన్ని రోజుల తర్వాత నాకు ఎమర్జెన్సీగా డబ్బు అవసరం ఉంది అని చెప్పేసి మీకు తొందరలోనే నేను అది తిరిగి ఇస్తాను అని చెప్పేసి మీరు కనుక నాకు ఈ సాయం చేస్తే నేను మీ మెయిల్ ఎప్పటికీ మర్చిపోను ఇలాంటి డైలాగులు అయితే కొడతారు. తర్వాత మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ విషయంలో పేటిఎం కానీ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ట్రాన్స్ఫర్ చేయమంటారు. మన అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వరు. అండ్ కొన్ని రోజుల తర్వాత కానీ మనకు తెలియదు మనం మోసపోయామని, అది డూప్లికేట్ అకౌంట్ అని చెప్పేసి. ఇక సీజనల్లో చేసేటువంటి ఫ్రాడ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు వారి ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ వచ్చే టైంలో ఈ మోసగాళ్ళు ఫేక్ ఎస్ఎంఎస్లు ఈమెయిల్స్ ద్వారా వారు రీఫండ్ అమౌంట్ కావాలంటే మీకు సంబంధించిన మీ బ్యాంక్ డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలని చెప్తారు. ఎలాగో ట్యాక్స్ రిటర్న్స్ వచ్చే టైం కనుక మనం కూడా వచ్చిన మెయిల్ను ఎస్ఎంఎస్ను నమ్మేసి గుడ్డిగా మన అకౌంట్ డీటెయిల్స్ అందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. వారు కూడా చెప్పడం వచ్చి మన అకౌంట్లో ఆ అమౌంట్ పడుతుంది అని చెప్తారు. కానీ మన అకౌంట్లో పడటం అటుంచి మన అకౌంట్ నుండే డబ్బులు కట్ అవ్వడం జరుగుతుంది. సో ఇదొక రకమైన సీజనల్ మోసం అని చెప్పవచ్చు. ఆన్లైన్ మోసాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అది ఒక్క వీడియోలో చెప్పేది కాదు. అండ్ నా నెక్స్ట్ వీడియో కూడా ఆన్లైన్ మోసాల గురించి ఉంటుంది. అండ్ ఆ వీడియోలో వచ్చి ఓవెల్ఎక్స్ను ఉపయోగించి ఒక సీఎం ఇంట్లో వాళ్ళని ఎలా మోసం చేశారో చెప్తాను. అండ్ దాంతోపాటు గూగుల్ పే, ఫోన్పే ఫ్రాడ్స్ అనేటివి ఎలా ఉంటాయో మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అదేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.